టీజే న్యూస్ కి స్వాగతం. వార్తలు చదువుతున్నది మీ శ్రావణి. ఆళ్లగడ్డలో కొత్త రౌడీలు, గుండాలు పెరిగిపోతున్నారు. బీరువాళ్ల భాష. ఆళ్లగడ్డ నియోజకవర్గం రౌడీలు గుండాల రహిత నియోజకవర్గంగా పోలీసులు పాలకులు తీర్చిదిద్దాలని ప్రముఖ సామాజిక కార్యకర్త సంఘ సంస్కర్త బీరువాళ్ల భాష పేర్కొన్నారు. ఆళ్లగడ్డ పట్టణంలో గత 10 మాసాల నుండి అరాచకాలు మితిమీరిపోతున్నాయని, పట్టపగలు, మిట్ట మధ్యాహ్నం నడిరోడ్డు మీదనే దాడులు, దౌర్జన్యాలు, దొంగతనం కూడా జరుగుతూ అన్నాయని అన్నారు. త్వరలోనే తన కుటుంబ సభ్యులు తన అభిమానులతో కలిసి ఆళ్లగడ్డ ఎమ్మెల్యేకు వినతిపత్రం అందిస్తామని అన్నారు. పలుమార్లు మీడియా ముఖంగా ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ దృష్టికి గుండాలు, రౌడీలు, దౌర్జన్యకారుల గురించి తాను ఎమ్మెల్యే దృష్టికి తీసుకుని వెళ్లిన ఎమ్మెల్యే స్పందించకపోవడంపై ఎంతో ఆశ్చర్యాన్ని, ఆందోళనను, భయాన్ని కలగజేస్తున్నాయని కలవరపడ్డారు. కార్యక్రమంలో అఖిల భారత రజక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు అమ్మడాల రమణ, పల్లె శేఖర్, నూరు భాష, బైజాన్, టైగర్ శషావలి, అబ్దుల్ ఖాదర్, బీరువాళ్ల భాష యువసేన సభ్యులు పాల్గొన్నారు. మీడియా మిత్రులకు మరియు ఎలక్ట్రానిక్ మిత్రులకు అందరికీ నమస్కారం. ఈరోజు మీడియా ముందుకు రాని కారణం ఏముందంటే, మన ఆళ్లగడ్డలో నా పేరు ఎస్ హుస్సేన్ వలీ అలియాస్ బీరువాల భాష. నేను కొన్ని 20 సంవత్సరాలుగా ఆధ్యాత్మిక సభలు, సేవా కార్యక్రమాలు ఎన్నో చేసిన వ్యక్తిని. కానీ నా మీద, మా కుటుంబం మీద ఒక 2 సంవత్సరాల నుంచి దాడులు జరుగుతున్నాయి. దాని విధంగా నేను ఈ మీడియా ద్వారా న్యాయం జరుగుతుందనే ఒక ఉద్దేశంతో చెప్తున్నాను. ఒక 2 సంవత్సరాల కిందట గత వైసీపీ ప్రభుత్వంలో మా అమ్మగారి మీద గుంపరవాం చెందిన బాలనాగిరెడ్డి అనే వ్యక్తి మా ఇంటి దగ్గరకు వచ్చి మా అమ్మగారిని కొట్టడం జరిగింది. మా అమ్మగారు చనిపోయే మూమెంట్ ఉన్నది. ఆ మూమెంట్లో మా అమ్మగారిని తీసుకుని వెళ్ళి నేను నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొంది దాని తర్వాత మా అమ్మగారు బతికి బయటపడినారు. ఈ విషయం మీదంగా ఈ హర్షవర్ధన్ రెడ్డి, ఈ గుంపరాందిని చెందిన వ్యక్తులు ఒక కుట్ర పన్ని మా అమ్మగారిని దాడి చేయడం జరిగింది. ఇతను ఏమంటాడంటే నాకు మాజీ ఎమ్మెల్యే, నా బంధువులు, మా వాళ్ళు నిన్ను ఏ విధంగానే సరే మేము ఇబ్బంది పెడతామని చెప్పి మా అమ్మగారిని, మా ఫ్యామిలీని ఇబ్బంది పెట్టారు. మేము రాతపూర్వకంగా రాసిచ్చి ఎమ్మెల్యే గారు కూడా ఒక విజ్ఞాపత్రం ఇచ్చాము. అయ్యా ఇట్లా మమ్మల్ని బెదిరిస్తారు, ఇతను మీ పేరు చెప్పింది. అతను మాజీ ఎమ్మెల్యే గారు నా పేరు ఏం చెప్తున్నారో నాకు తెలియదు, కానీ నాకు తెలియదు అని చెప్పారు. మేము ఏదో విధంగా మేము మా జీవనం మేము సాగిస్తుంటే మా మీద మా అమ్మగారిని కొట్టిన తర్వాత తప్పుడు కేసు పెట్టి మా అమ్మగారిని చాలా ఇబ్బందులు చేసి నా మీద కూడా, నేను లేకపోయినా కూడా నా మీద ఒక తప్పుడు కేసు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నేను ఇదే విషయంగా ఎస్పీ గారికి చెప్పి మీడియా ముందర చెప్పిన తర్వాత ఎస్పీ గారు స్పందించి వెనకమ్మడే వాళ్ళ మీద కేసు నమోదు చేయించారు. దాని తర్వాత మేము యథావిధంగా మా సంసారాలు మేము కొనసాగుతుంటే, కానీ మళ్ళీ అదే బాలనాగిరెడ్డి ఈ టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ హర్షవర్ధన్ రెడ్డి, ఈ నగరం రవి, చింతకుంట చెందిన గఫారు, నవిరసులు వీళ్ళంతా కలిసి ఈ టీడీపీ ప్రభుత్వం వచ్చినాక 6 నెలల కిందట కరెక్టు మా ఇంటి దగ్గర నేనున్నప్పుడే మొత్తము మా ఇంటి సామాన్లు మొత్తం రాళ్ళు బలగొట్టడము, ఆడ నుంచి మా ఇంట్లో ఉన్న వస్తువులు, సీసీ కెమెరాలు మొత్తం అన్నీ కాటం నుంచి బలగొట్టడం, నా మీద దాడి చేసి ఈ ఇల్లు మాది అని చెప్పి దౌర్జన్యంగా నగరం రవి, హర్షవర్ధన్ రెడ్డి, నవిరసులు, గఫారు వీళ్ళంతా మొత్తం దాడి చేసి మా ఇంట్లో ఉన్న డబ్బులు కూడా దొంగగా ఎత్తుకుపోయినారు. మేము కంప్లైంట్ కూడా ఇచ్చాము. కానీ వీళ్ళు మరుసటి రోజు మళ్ళీ వచ్చి మా ఇంటి మీద ఉన్న ఇన్వర్టర్, బ్యాటరీ సంబంధించిన విలువైన వస్తువులు మొత్తం వెళ్ళికెళ్ళారు. మేము ఈ విషయంగా పోలీసు వారిని ఫిర్యాదు చేయగా పోలీసు వారు ఈ హర్షవర్ధన్ రెడ్డి, ఈ నగరం రవి, గఫారు, నబిరసులు, బాలనాగిరెడ్డి మీద ఎఫ్ఐఆర్ చేసి ఎఫ్ఐఆర్ కాపీ ఇచ్చారు. కానీ ఇంతవరకు మాకు ఎటువంటి సామాన్లు అందలేదు. కానీ ఈ మీడియా మూలకంగా తెలపడం విషయం ఉందంటే మాకు న్యాయం కావాలి.
ఇంకొక విషయం ఏముందంటే, పోయిన బుధవారం రోజు మేము ఒక కార్యక్రమంలో ఆలగడ్డలో ఉంటుంది మా ఫ్యామిలీతో పాటు. అదే రోజే మా కారు కాలిపోయింది. ఈ కాల్చిన వాళ్ళు ఖచ్చితంగా ఎవరైతే ఈ దొంగలు, గూండాలు, రౌడీలు ఉంటారో వీళ్ళే కాల్చింటారని మేము పోలీసు వారికి, టౌన్ పోలీసు వారికి కూడా ఫిర్యాదు కూడా చేశాము. వీళ్ళు రౌడీలు కాబట్టి ఈ గూండాలు వీళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో వీళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకొని మన ఆళ్ళగడ్డలో ప్రశాంత వాతావరణం ఉండే ఊరిలో ఇట్లాంటి రౌడీలు, గూండాలు చేసిన పనికి చాలా బాధ కలుగుతుంది. అందుకోసమే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు కూడా మేము నమస్కారం చేసుకుంటూ 2 సార్లు మేము మీడియా ముందర చెప్పాము. వీళ్ళ మీద తక్షణమే చర్య తీసుకొని మాకు, మా ఫ్యామిలీకి, మా ఆర్లగడ్డలో చుట్టుపక్కల మన కాన్స్టిట్యూషన్లో ఎక్కడే కానీ ఇట్లా రౌడీజం అనేది తగ్గియాలని చెప్పి ఈ మీడియా ద్వారా నేను పోలీసు వారికి మళ్ళీ ఒకసారి ఎమ్మెల్యే గారికి తెలియజేసుకుంటూ మాకు న్యాయం చేస్తారనే ఒక ఉద్దేశంతో మళ్ళీ ఒకరోజు మేము విన్నత పత్రం ఇవ్వడానికి ఎమ్మెల్యే గారికి మా యొక్క కుటుంబ ఫ్యామిలీతో అంతా కలిసి ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తాం. మాకు న్యాయం కావాలి.